విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక పిలుపు మేరకు రైతు సంఘాలు, మహిళా సంఘాలు కాకినాడ కలెక్టరేట్ వద్ద చేస్తున్న 3వ రోజు నిరసన దీక్షలను సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షులు తిరుమలశెట్టి నాగేశ్వరరావు, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మోత రాజశేఖర్, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పప్పు ఆదినారాయణ, ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి కె వరలక్ష్మి మాట్లాడుతూ 3 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విశాఖ ఉక్కును కాపాడుకునేందుకు జరుగుతున్న నిరసన దీక్షల ఫలితంగా ఉక్కు కార్మికులు చేస్తున్న పోరాటం పాక్షిక విజయం సాధించిందని తెలిపారు. బుధవారం విశాఖ ఉక్కు కార్మిక సంఘాలతో ఉక్కు యాజమాన్యానికి జరిగిన చర్చల సందర్భంగా తొలగించిన 4,000 మందిని బేషరతుగా విధుల్లోకి తీసుకుంటున్నట్లు రాతపూర్వకంగా ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఇది రాష్ట్ర ప్రజల విజయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కెఎస్ శ్రీనివాస్, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అప్పారెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు గుర్రాల వెంకట సుబ్బిరెడ్డి, వి చంద్రరావు, ఆంధ్రప్రదేశ్ మత్స్యకారుల కార్మికుల సంఘం నాయకులు ఉప్పడ సత్యనారాయణ, ఐద్వా నాయకులు ఎస్ గంగాభవాని, భూలక్ష్మి, సిఐటియు జిల్లా కోశాధికారి మల్కారమణ, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమల్ల పద్మ, ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం నాయకులు మడికి సత్యం, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం నాయకులు కె సింహాచలం, అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మనుకొండ లచ్చిబాబు, జనార్దన్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కేశవరావు, అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకి పాసులు ఆపేసి వాళ్ళకి వర్క్ లేకుండా చేసినటువంటి ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఇలాంటి చర్యలు మానుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం విశాఖ ఉక్కుకి కావాల్సినటువంటి సొంత గనులు కేటాయించడానికి కోసం కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలి. రెండవది, అప్పుల భారం, నష్టాల భారం అని చెప్తున్నటువంటి మీరు ఈ నష్టాల భారం నుంచి కాపాడడానికి కోసం కేంద్ర ప్రభుత్వంలో మీరు కీలకంగా ఉన్నారు కాబట్టి సెయిల్లో విలీనం చేసి విశాఖ ఉక్కుని రక్షించాల్సినటువంటి బాధ్యత కూడా మీ మీద ఉంది. మూడవది, ప్రైవేటీకరణ విధానాలని కొనసాగిస్తూ ఉన్నారు. ప్రైవేటీకరణలో భాగంగానే ఈ ఆంధ్ర రాష్ట్ర రాజధానికి ప్రపంచ బ్యాంకు నిధులు అప్పులుగా తెచ్చుకుంటామని చెప్తూ ఉన్నారు. దానికి తాకట్టుగా ఈరోజు విశాఖ ఉక్కుని బలి చేసేటువంటి విధానాలు ముందుకు వస్తూ ఉన్నాయి. ఈ విధానాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి, వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొత్తం అందరూ కూడా విశాఖ ఉద్యమానికి కలిసి రావాలని, ఈ రాష్ట్రం యొక్క విధానాలని మార్చడం కోసం మీరు కూడా గొంతు కలపాలని చెప్పి 3 రోజుల దీక్షల్లో వివిధ ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికైనా తన విధానం మార్చుకొని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తాం. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్ర, ఏపీ అంటే 2 ముక్కలు అయింది కనుక ఇప్పుడు ఉద్యమం మరింత తీవ్ర స్థాయిలో చేయడానికి అవకాశం కనపడుతుంది. మీరు ఈ ప్రైవేటీకరణ చేయడం అనేది మానుకోవాలి. సొంత గనులు విశాఖకి ఇప్పించాలి. అలాగనే నష్టపోయిన రైతులకు నష్టపరిహారాన్ని చెల్లించాలి. ఇవన్నీ కూడా ఖచ్చితంగా అమలు చేయకపోతే మరి ఉద్యమాన్ని తీవ్రస్థాయి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అలాగనే అప్పటి ఉద్యమంలో 32 మంది చనిపోయారు, కానీ ఇప్పుడు ఎంతమంది చనిపోతారు అనేది కూడా తెలియదు. మీరు మొండి వైఖరి వదలకపోతే ఉద్యమం చాలా తీవ్ర స్థాయిలో ఉంటుందని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి తెలియజేస్తున్నాం. అలాగే కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఎప్పటి నుంచో దీన్ని అమ్మేయాలని ప్రయత్నంలో ఉన్నాడు, కానీ ఆ పప్పులు ఉడకవని చెప్పి ఇప్పుడు తెలియజేస్తున్నాం. మీరు ఇప్పటికైనా తెలుసుకొని ఈ ఉద్యమానికి న్యాయం చేస్తారని మేము భావిస్తున్నాం. ఇప్పటికైనా సరే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు దీన్ని దృష్టిలో పెట్టుకొని విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపాలి. రాష్ట్ర ప్రజల యొక్క గుండె చప్పుడుని దృష్టిలో పెట్టుకొని ప్రైవేటీకరణ ఆపాలి. దానికి కావాల్సిన గనులు కేటాయించాలి. అదేవిధంగా సెయిల్లో విలీనం చేయాలి. ఈ యొక్క డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి, అమలు చేసే వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పి, అదేవిధంగా రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వద్దు అని చెప్పి మొదటి నుంచి పోరాడుతుంది. ఈరోజు కూడా అదేవిధంగా ఈ సంఘాలకి, ప్రజా సంఘాలకి, సిఐటికి, విశాఖ ఉక్కు పోరాట సమితికి రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా మద్దతుగా నిలబడి విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ కాకుండా ఆపుకోవాలని చెప్పి ప్రజానీకాన్ని అందరినీ కోరుతూ ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి ఇదే ఒక అల్టిమేటంగా కూడా మేము చెబుతున్నాం. మీరు విశాఖ ఉక్కున ప్రైవేటీకరణ ఆపే వరకు కూడా మేము ఈ పోరాటం కొనసాగిస్తాం. దాన్ని ఆపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అనే నిదానంతో ఏర్పడిన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయడానికి ప్రభుత్వాలు పూనుకున్నా ఉన్నాయి. ప్రభుత్వం అధికారంలోనికి రాకముందు ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో
విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయకుండా మేము అడ్డుకుంటాము అని చెప్పిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు ప్రైవేటీకరణకి పూనుకుంటా ఉన్నారు. ఎంతోమంది ప్రాణదానం బలిదానం చేశారు. అలాగే ఎమ్మెల్యేలు వాళ్ళ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి విశాఖ ఉక్కును ఆ రోజు కాపాడుకోగలిగారు. ఈరోజు ఆ విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేసి చేతులు దులుపుకోవడానికి కేంద్ర ప్రభుత్వంతో ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చేతులు కలపడం అది చాలా అన్యాయం. ప్రజలను చాలా ఇబ్బందులకు గురి చేయడం కూడా చాలా అందరికీ హాస్యాస్పదంగా కనిపిస్తూ ఉంది. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళ పరిస్థితి వాళ్ళకే తెలియకుండా ఈ రోజున ప్రభుత్వాలు వాడలో ఉన్నంత వరకు వాడ మల్లన్న, వాడ దాటిన తర్వాత బోడి మల్లన్న అని చందంగా ఈరోజు ఈ విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయడం అనేది చాలా ఇబ్బందికరమైన విషయం. దీనికి మహిళా సంఘంగా మేము ఐద్వాగా మద్దతు తెలియజేస్తూ ఉన్నాము.